నమస్కారం. జై శ్రీమన్నారాయణ. వైకుంఠంలో విసుగు పుడుతుందా? వైకుంఠానికి వెళ్ళగానే మంత్రం వేసినట్టుగా మన అజ్ఞానమంతా తొలగిపోతుందా? జ్ఞానం వస్తుందా? లోకంలో మనం చిన్నపిల్లలుగా పుట్టి పెరిగి క్రమంగా ఒక్కొక్కటి నేర్చుకొని ఆ నేర్చుకున్న ఆనందాన్ని అనుభవిస్తాం కదా. మరి వైకుంఠానికి వెళితే ఇక్కడలాగే చిన్నపిల్లలుగా ఉండి ఒక్కొక్కటి నేర్చుకుంటూ పెరుగుతూ ఆనందిస్తామా? ఒకవేళ అలా కాక అక్కడికి వెళ్ళగానే మనకు జ్ఞానం భక్తి దానంతటా అవే వచ్చేస్తాయా? ఒకవేళ అలాగే వచ్చేట్టయితే మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ పొందిన ఆనందం మనకు దక్కుతుందా? ఏమీ తెలియని మనం అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్నవాళ్ళు మనల్ని ఆహ్వానిస్తారా? మనల్ని చూడగానే ముఖం తిప్పుకోరా? బాగా చూస్తారా? అనాదిగా అజ్ఞానంతో కొట్టుకున్నవాడు ఇవాళ ఇక్కడికి వచ్చాడు అని వింతగా చూస్తారా? వీడిని ఎందుకు అంగీకరించాలి అనుకుంటారా? అన్నింటికంటే అక్కడ నిరంతర ఆనందం అనుభవించగలమా? ఈ లోకంలోలాగా దుఃఖం సుఖం మారి మారి వస్తేనే కదా ఆనందం ఉంటుంది. విడిపోయినప్పుడు కదా కలయికలో సుఖం తెలుస్తుంది. మరి అక్కడ దుఃఖమే ఉండదు, ఒకటే ఆనందం సంతోషం. అంటే విసుగు కలుగుతుంది కదా. దానికంటే ఈ లోకంలోనే బోర్ కొట్టదు కదా అనిపిస్తుంది. ఈ ప్రశ్నలన్నింటికి ఒకటే జవాబు. అది అర్థం చేసుకుంటే అన్ని ప్రశ్నలకు జవాబులు మనకే అర్థం అవుతాయి. ఈ లోకంలో మనం కర్మవశాన పుడుతున్నాం. ఆ కర్మ వలన ఇక్కడ సుఖం దుఃఖం ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. కానీ ఆ లోకంలో అలా కాదు. ఎందుకంటే ఇక్కడ మన కర్మను అంతా తొలగించుకొని వెళుతున్నాం కాబట్టి అక్కడ దుఃఖం రావడానికి అవకాశం లేదు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, భయం ఉండదు, బాధ ఉండదు, విసుగు కూడా ఉండదు. ఈ భూమికే ఉన్న తామసమైన గుణం వలన ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆకలి నిద్ర సుఖం దుఃఖం కోపం విసుగు అన్నీ కలుగుతాయి. ఇవన్నీ ఈ లోకం లక్షణాలు, లీలా విభూతి యొక్క లక్షణాలు. అందుకే ఇక్కడ మనం కర్మవశాన పుట్టినందువల్ల ఇవన్నీ అనుభవిస్తున్నాం. కానీ పరమపదానికి ఈ కర్మను తొలగించుకొని వెళుతున్నాం కాబట్టి అక్కడ మనకు ఆకలి విసుగు కోపం ఏవి ఉండవు. ఇంకో ప్రశ్న, మనం అన్నీ నేర్చుకుంటేనే కదా మనకు సంతోషం కలుగుతుంది. అక్కడ డైరెక్ట్గా సంతోషం దొరికితే ఆ అనుభూతి మిస్ అవుతాం కదా అని అడుగుతారు. కానీ ఇక్కడ ఒక్కొక్కటి నేర్చుకునేటప్పుడు మనం ఎంతో కష్టపడతాం, బాధపడతాం, దుఃఖపడతాం. ఎన్నో ఏళ్ళు కష్టపడి చదువుతాం. 23 ఏళ్లకు ఇంజనీరింగ్ ముగించాం. మళ్ళీ అక్కడి నుంచి 25 ఏళ్ళకి ఎంటెక్ పూర్తి చేస్తాం. అంతటితో ఆగకుండా 28 ఏళ్లకు ఓ పిహెచ్డి పూర్తి చేస్తాం. చదవడంలోనే ఆనందం ఉందనుకుంటే 50 ఏళ్ల దాకా కూడా చదవాలి కదా, 80 ఏళ్ల దాకా కూడా చదువుతూనే ఉండాలి కదా. కానీ మనం ఆ పని చేయడం లేదు. ఎంత పెద్ద చదువైనా 28 ఏళ్ళకి అయిపోతుంది. మహా అంటే డాక్టర్స్కి 30 ఏళ్ళకి అయిపోతుంది. చదువు అయిపోయాక సెటిల్ అవుతాం అన్న నమ్మకంతో అంతకాలం చదివాం. అంటే ఏదో ఒక ఎదురు చూపుతోనే ఇంతకాలం ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఎందుకు చేశాం? పెద్దయ్యాక ఒక భద్రమైన జీవితం అందమైన జీవితం దొరుకుతుంది అన్న నమ్మకంతో చేశాం. ఆ తర్వాత సెటిల్ అవుతాం అనుకుంటాం. ఆ నమ్మకంతోనే చదువుతాం. మరి అందరికీ ఎలాంటి జీవితం దొరికిందా? అది నిజమైన ఆనందాన్ని ఇచ్చిందా అంటే ప్రశ్నార్థకమే కదా. చిన్న వయసు నుంచి మనం చదవడం వల్ల తెలుసుకోవడం వల్ల ఆనందం పొందామని మనం అనుకుంటున్నాం. ఆ లోకంలో ఆ అవకాశాలు ఉండవే అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యామనుకోండి, అది మనకు నచ్చదు, కన్నవాళ్లకు నచ్చదు, స్నేహితులకు నచ్చదు. అప్పుడు బోరు కొడుతుంది. చిన్న వయసు నుంచి ఏదో పొందుతాం అన్న ఎదురు చూపుతోనే జీవితం అంతా గడుపుతాం. అది దొరికితే తృప్తి, కానీ దొరకకపోతే ఫెయిల్ అయితే దుఃఖమే మిగులుతుంది. అందరికీ దొరకదు, దొరికిన ఆనందాన్ని ఇవ్వదు. అంటే సక్సెస్ మాత్రమే మనకు ఆనందాన్ని కలిగించింది. కేవలం నేర్చుకోవటం వల్ల మన ఆనందం పొందలేదు అని అర్థమైంది. ఆ లోకంలోకి వెళ్ళగానే
సక్సెస్ దొరుకుతుంది. అందుకే అక్కడికి వెళ్ళిన వెంటనే ఆనందం దొరుకుతుంది. దానికి కారణం ఏమిటంటే ఇక్కడ మన కర్మ వలన అనుభవం దొరుకుతుంది. ఈ కర్మలను ఇక్కడే పూర్తిగా వదిలించుకొని పరమపదానికి వెళతాం. కాబట్టి అక్కడికి పోతే ఆనందం దొరుకుతుంది. అది మ్యాజిక్ లాగేమీ రాదు. ఆత్మ ఎప్పుడు ఉన్నతమైంది, అది జ్ఞానమయమైంది, ఆనందమయమైనది. ఉదాహరణకు ఒక మాణిక్యం ఉందనుకోండి, అది సహజంగా ప్రకాశిస్తుంది. తాత్కాలికంగా దాని మీద బురద దుమ్ము చేరుకుంటే దాని యొక్క ప్రకాశం తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే ఆ మురికిని తొలగిస్తామో అది యథాప్రకారం ప్రకాశిస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా మెరుగు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఈ లోకం నుంచి ఒకసారి శరణాగతి చేసి ఆత్మ పరమాత్మను చేరినప్పుడు ఆత్మకున్న మురికి మొత్తం తొలగిపోతుంది. అప్పుడు దానికి సహజంగా ఉన్న ప్రకాశించే తత్వం బయటపడుతుంది. పరమాత్మ జీవాత్మ ఎప్పుడు కూడా ఉన్నతమైనవి. ఎప్పుడు శరణాగతి చేస్తే అప్పుడు మన కర్మలు తొలగిపోతాయి. వెంటనే ఇంతకాలం మనం శరణాగతి చేసే బుద్ధి ఆయన ఎందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్న వస్తుంది. మనకు కొంత బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి మనమే శరణాగతి చేయాలి. మనమే పశువులం కాదు కదా. పశువులైతే గొడ్ల కాపరన్నీ చూసుకుంటాడు. మిగిలినవన్నీ నా నిర్ణయానికి వదిలిపెట్టండి అంటాం కదా. అందుకనే భగవంతుడు ఈ విషయాన్ని మన నిర్ణయానికి వదిలిపెట్టాడు. తెలివితో సాధించానని చెప్పుకుంటాం. కాబట్టి ఆ తెలివితోనే ఇది కూడా తెలుసుకోవాలి. అదే తెలివితో మనం నిర్ణయం తీసుకొని శరణాగతి చేయాలి. శరణాగతి చేస్తే భగవంతుడు మన పాపాలు పోగొడతాడు. పోగొడితే మాణిక్యాన్ని కప్పేసిన దుమ్ము పోయినట్లు మన కర్మ తొలగిపోతుంది. మాణిక్యంలా మన బుద్ధి ప్రకాశిస్తుంది. భగవంతుడు ఆ అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అంతే తప్ప పరమపదంలో కనికట్టు విద్య ఏమీ లేదు. ఒక్కసారిగా జ్ఞానం కలగదు. ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం. అలా చేసినప్పుడు భగవంతుడు చాలా సంతోషిస్తాడు. ఇంకొకటి, ఈ లోకంలో ఒకళ్ళు పైకొస్తే మిగిలిన వాళ్ళు ఈర్ష్యపడతారు. కానీ ఆ లోకంలో అలా కాదు. ఒక జీవాత్మ పాపాన్ని తొలగించుకొని అక్కడికి చేరితే అందరూ సంతోషిస్తారు, ఆహ్వానిస్తారు, ఈర్ష్యపడరు. ఈర్ష్య కూడా కర్మాధీనమే. అందుకే ఈ లోకంలో ఒకరికి మంచి జరిగితే పక్కవాడు ఈర్ష్యపడతాడు. ఆ లోకంలో ఏదీ కర్మాధీనం కాదు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఈర్ష్య ఉండదు. చాలా సంతోషంగా ఆహ్వానిస్తారు. అక్కడ కర్మ ఉండదు. ఈ విషయాలన్నీ వేదంలో, వేదాంగంలో, వేద సమమైన ద్రావిడ వేదంలో చాలా వివరంగా చెప్పారు. ఆ లోకానికి పోతే ఈర్ష్య, కోపం, ఆకలి, దప్పులు ఏవి ఉండవు. అందువల్ల దుఃఖం ఉండదు. కాబట్టి కర్మను తొలగించుకొని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆనందం మాత్రమే ఉంటుంది. కర్మ లేని భూమి కాబట్టి అక్కడ ఈక్వేషన్స్ అన్నీ వేరేగా ఉంటాయి. నిదానంగా ఆలోచిస్తే ఈ విషయాలన్నీ మనకే అర్థమవుతాయి. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.